ఈరోజు హై ప్రోటీన్ నుండి మనకు డి విటమిన్ డెఫిషియన్సీ నుంచి కూడా మనల్ని బయటకు తీసుకొచ్చి వెరీ టేస్టీగా హెల్దీగా బరువు తగ్గించే మష్రూమ్ పెప్పర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మష్రూమ్స్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉన్నామనుకోండి, ఇది క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయగలుగుతుంది. మష్రూమ్ హై ప్రోటీన్ మనకు అందిస్తుంది అన్నమాట. డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా మష్రూమ్ తీసుకుంటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇన్ని లాభాలు ఉన్న మష్రూమ్స్ని వీక్లీ వన్స్ అయినా సరే మనం ఖచ్చితంగా మన ఫుడ్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్టీగా మనకు ఈవినింగ్ స్నాక్ లాగా కానీ, లేదా ఈవినింగ్ డిన్నర్ లాగా కానీ, లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు చేయబోయే మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: మష్రూమ్స్, స్వీట్ కార్న్, ఆనియన్, కారం, సాల్ట్, గరం మసాలా, పెప్పర్, కొద్దిగా పసుపు, కొత్తిమీర అండ్ పుదీనా, మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్ అండ్ ఆలివ్ ఆయిల్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రైకి మనం ఆలివ్ ఆయిల్ని యూస్ చేస్తాం. ఆలివ్ ఆయిల్ హెల్త్ బెనిఫిట్స్ తెలుసు కదా అండి. హార్ట్కి చాలా మంచిది, డైజెషన్ చాలా బాగా అవుతుంది. ఇలాంటి ఐటమ్స్కి టేస్ట్ కూడా చాలా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం గార్లిక్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. దోరగా వేయించుకుంటే చాలా మంచిది. ఎంత గార్లిక్ యాడ్ చేసుకుంటే అంత మంచిది. గార్లిక్ గురించి తెలుసు కదా, హార్ట్ ఫంక్షనింగ్ కూడా బాగా జరగడానికి, హార్ట్కి హెల్త్కి చాలా మంచిది గార్లిక్. తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ కూడా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత మష్రూమ్తో పాటు మళ్ళీ బాయిల్ అవుతాయి. ఇప్పుడు స్వీట్ కార్న్ యాడ్ చేసుకుందాం. స్వీట్ కార్న్ ఆప్షనల్. పొట్ట ఫుల్గా ఉండడానికి, లైట్గా ఉండడానికి స్వీట్ కార్న్ టేస్ట్ కోసం కూడా చాలా బాగుంటుంది కాబట్టి స్వీట్ కార్న్ యాడ్ చేశాను. స్వీట్ కార్న్తో పాటుగా బేబీ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, బీన్స్, క్యారెట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత కలర్ఫుల్గా ఉంటే డిష్ అంత టేస్టీగా ఉంటుంది. కళ్ళకు కూడా చాలా నచ్చాలి కదా. తర్వాత మష్రూమ్స్ని యాడ్ చేసుకుందాం. మష్రూమ్స్ని ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. మష్రూమ్స్కి ఎక్స్పైరీ డేట్ కూడా చాలా తొందరగా ఉంటుందన్నమాట. మనం డేట్ చూసి తీసుకొని జస్ట్ 1 డే 2 డే ముందు మ్యానుఫ్యాక్చర్ చేసినవి తీసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మష్రూమ్ మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన సేమ్ డే మనం కుక్ చేసుకుంటే చాలా మంచిది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఎక్కువ పట్టదు, జస్ట్ ఒక 2 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు. మష్రూమ్ పెప్పర్ ఫ్రై కూడా చాలా తొందరగా మనకు కుక్ అయిపోతుంది. 5 మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ ఉంటుంది మష్రూమ్లో. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. కలిపి చూద్దాము. చెప్పాను కదా, జస్ట్ 2 మినిట్స్లో మష్రూమ్ అనేది మగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఇది దగ్గరకు వచ్చేసింది. స్వీట్ కార్న్ కూడా చాలా తొందరగా మనకు కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. జస్ట్ స్మెల్ కోసము, టేస్ట్ కోసము. మెయిన్ మనం పెప్పర్ అన్నమాట.
పెప్పర్ యాడ్ చేసుకుందాం. కారాన్ని తినేదాన్ని బట్టి పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ పెప్పర్ని మాత్రమే మెయిన్ స్పైసీగా యూస్ చేస్తున్నాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 30 సెకండ్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసేసుకుందాం. ఒక్కసారి కలుపుకుంటే రెడీ అయిపోయింది. మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. మష్రూమ్ పెప్పర్ ఫ్రై స్నాక్ లాగా కానీ డిన్నర్ లాగా కానీ తీసుకుంటే చాలా మంచి ప్రోటీన్ వస్తుంది. వెయిట్ లాస్ లో భాగంగా మష్రూమ్ ని ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉండాలి. డి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా గట్ హెల్త్ కూడా చాలా మంచిది. డైజెషన్ కూడా చాలా బాగా జరుగుతుంది మష్రూమ్ రెగ్యులర్ గా తీసుకుంటే. యా, పర్ఫెక్ట్ గా కుదిరింది. మీరు కూడా మష్రూమ్ పెప్పర్ ఫ్రైని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. స్నాక్ లో కానీ డిన్నర్ లో కానీ తీసుకుంటూ ఉన్నామంటే వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. వెరీ టేస్టీ హెల్దీ మష్రూమ్ పెప్పర్ ఫ్రై తయారు చేసుకుని ఎలా కుదిరింది అనేది మెసేజెస్ లో నాకు తెలియచేయండి.